హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి క్యాప్సికమ్ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా కూడా చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా పచ్చడి చేస్తే చాలామంది ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఫస్ట్ ఒక చిన్న కప్పు వరకు నువ్వులు తీసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. నువ్వులు వేయించుకునేటప్పుడు గ్యాస్ దగ్గరే ఉండాలండి. ఎందుకంటే నువ్వులు అనేది ఈజీగా మాడిపోతాయి. మరి గ్యాస్ ఫుల్గా పెట్టేసుకున్నా కూడా ఒక నిమిషంలో మాడిపోతాయండి నువ్వులు. అలాగే పైకి చిట్లి కూడా పోతాయి. అందుకని గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని వేయించేసుకోండి. ఒక 2 నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి నువ్వులు చాలా బాగుంటాయండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. పచ్చి ధనియాలండి ఇవి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదొస్తుందండి ఆవాలు ఎక్కువగా వేసుకుంటే. ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 7-8 వరకు కట్ చేసుకొని వేసుకోండి. పైకి చిట్లకుండా ఉంటాయి. లైట్గా కలుపుకుంటూ వేయించేసుకోండి పచ్చిమిర్చిని కూడా మంచిగా. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని దీంట్లో వేసుకోండి. చింతపండు కూడా దీంట్లో వేయించడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుందండి. గింజలు లేకుండా తీసుకొని వేయించేసుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటిని. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి, దాంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు వేసేయండి. నేను ఒక 3 తీసుకున్నానండి. క్యాప్సికమ్ అనేది 450 గ్రామ్స్ వరకు ఉంటాయండి ఈ క్యాప్సికమ్ అనేది. అలాగే వాటి గింజలు తీసి మాత్రమే కట్ చేసుకోవాలండి. గింజలతో వేసుకుంటే పచ్చడి అనేది అస్సలు బాగుండదండి. క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత లైట్గా కలిపేసుకోండి. ఉప్పు, పసుపు కానీ ఎలాంటి ఏమి వేయకుండా లైట్గా ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా పచ్చి వాసన పోవాలండి క్యాప్సికమ్ ముక్కలది. 2 బాగా పండిన టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి మొత్తం. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని 3 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు క్యాప్సికమ్ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ మెత్తబడిపోయాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో వాటర్ కూడా ఏం వేయొద్దండి. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయాయి మనకు. ఇవి చల్లారే వరకు కూడా ఇలానే ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఫస్ట్ నువ్వులు, ధనియాలు, జీలకర్ర దాంట్లోనే ఒక 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు కలిపి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మీరు ఉప్పు అనేది తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోకుండా ఒకసారి లైట్గా తిప్పేసి వదిలిపెట్టండి. ఇలా కచ్చా పచ్చగా వస్తుందండి మనకు రోట్లో వేసుకున్నట్టుగా. పోపు కోసం చిన్న కడాయి పెట్టేసుకోండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఒక 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలండి. కచ్చా పచ్చగా దంచుకొని పోపులో వేసుకోండి. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. 2 ఎండుమిర్చి కూడా పోపులోనే వేసుకోండి. వెల్లుల్లి మంచిగా వేగించుకోండి పోపులో. 4 కరివేపాకు రెమ్మలు కూడా ఈ పోపులోనే వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే చిటికెడంత ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. పోపు మంచిగా వేగిన తర్వాత పోపు అంతా తీసుకొచ్చి ఇది పచ్చడిలో కలిపేసేయండి. పచ్చడి పోపు లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే పోపు వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. ఈ పచ్చడి 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రెష్గా. క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారండి. అంత బాగుంటుంది పచ్చడి అనేది. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.